సోషల్ మీడియాతో పని ఏంటి, నెట్ ఏంటి, ఎంత వైరల్ అయితే నాకేంటి అంటున్న విజయ్ తలపతి గారి గురించి వింటుంటే గట్స్ ఉన్న ఏకైక పొలిటీషియన్ అండ్ స్టార్ హీరో అనిపిస్తుంది. నిన్న ఒక పొలిటీషియన్ ఇంటి పెళ్ళికి డైరెక్ట్గా త్రిష గారిని తీసుకెళ్ళిపోయారు. ఇంకెంతకు మించి నేనేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #యూజ్. విజయ్ తలపతి గారు ఒక పెద్ద ప్రామినెంట్ స్టార్ యాక్టర్ ఫర్ కాలీవుడ్. తమిళ ఇండస్ట్రీకి ఆయన ఒక పెద్ద దిగ్గజంలా మాట్లాడతాము. ఆఫ్టర్ కమల్ హాసన్ అండ్ రజనీకాంత్ గారు ప్రస్తావన వస్తే, తమిళ్ సినిమా ప్రస్తావన వస్తే విజయ్ తలపతి గారి పేరు ఎప్పటికీ గుర్తుండిపోద్ది. ఎందుకంటే ఆయన సైడ్ నుంచి ఆయన కొత్త కొత్త స్టోరీలు ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు, తమిళ్ రీమేక్, తెలుగు మలయాళం రీమేక్లు కూడా చాలా చేశారు ఆయన. సో తెలుగులో చాలా సినిమాలు ఆయనకి వెన్నలో పెట్టిన విద్య, అటువంటి రీమేక్లు అని చేశారు ఆయన. సో ఆయన ఈ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఆయన సైడ్ నుంచి మంచిగా అన్నీ బాగానే ఉన్నాయి. పొలిటికల్లో ఫుల్ పాజిటివిటీ వచ్చింది. సడన్గా ఏమైందిరా అంటే త్రిష గారితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. ఇది అందరికీ తెలియదు, కానీ చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇది వచ్చే ఇన్ఫోనే. ఆల్రెడీ 3 to 4 years నుంచి త్రిష గారితో రిలేషన్షిప్ ఉందంట విజయ్ తలపతి గారికి. అండ్ త్రిష గారు USA నుంచి హైదరాబాద్ కూడా చాలా సంవత్సరాల నుంచి రాలేదంట, అది కూడా ఉంది. సో ఇవన్నీ వింటుంటే కనెక్టింగ్ డాట్స్ అంటారు చూసారా, ఒక పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి చేరాలంటే కొన్ని కనెక్టింగ్ డాట్స్ ఉంటాయి. ఈ కనెక్టింగ్ పాయింట్స్ అన్నింటినీ తీసుకెళ్ళి ఫైనల్కి చేర్చితే ఏమొస్తుంది? విజయ్ తలపతి వెట్స్ త్రిష గారు అని వస్తుంది. సో అంటే సీరియస్గా నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఆల్మోస్ట్ ఒక 20 to 25 years రిలేషన్షిప్ సంగీత గారితో. సడన్గా త్రిష గారితో ఈ రిలేషన్షిప్ ఏంటో తలపతి గారికి నాకు అర్థం కాల. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొడుకు కూడా పక్కన పెట్టేసి తండ్రిని, కొడుకు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో అన్ఫాలో కొట్టేసి కనీసం కొడుకు మీద ప్రేమ లేకుండా త్రిష గారితో ఇలా తిరగడం ఏంటి? అండ్ నెక్స్ట్ సీఎం అవ్వాలనుకుంటున్నారు తమిళనాడు పాలిటిక్స్కి. ఈవెన్ విజయ్ తలపతి గారి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఈరోజు ఓపెన్ అప్ అయిపోయారు తెలుసా మీ అందరికీ. డైరెక్ట్గా ఓపెన్గా ట్వీట్ చేస్తున్నారు, అన్న ఐ సపోర్ట్ సంగీత గారు. ఇఫ్ ఎ విజయ్ ఫ్యాన్ విల్ సపోర్ట్ విజయ్ దెన్ హీ విల్ రూయిన్ హిజ్ ఎంటైర్ కెరియర్ అని డైరెక్ట్గా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళే తిడుతున్నారు. బయట వాళ్ళలాగా ఎందుకండి, ఫ్యాన్స్ అది తిడుతున్నారు మిమ్మల్ని. ఏంటి బిహేవియర్ ఏంటి? టీవీకే పార్టీ ఎటు దారి తీస్తుంది విజయ్ తలపతి గారు. ఏంటి ఇదంతా? ఎందుకంటే మేబీ మీకు రిలేషన్షిప్ ఉండొచ్చు, ఎఫ్ఐఆర్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఉండొచ్చు, బట్ సమ్ ఎక్స్టెంట్ వరకు కదా అవన్నీ. ఎంత దూరం అని తీసుకెళ్తారు, ఎంత దూరం అని వెళ్తాయి. అండ్ ఇంకొక విషయం కూడా మనందరికీ తెలిసింది ఏంటంటే, 225 crores యాలిమనీ ఇచ్చి డివోర్స్ అనేది లీగల్గా అఫీషియల్గా చేయించుకున్నారని కూడా తెలుస్తుంది. అధికారికంగా డివోర్స్ అనేది 225 crores సంగీత గారికి ఇచ్చి ఈ మ్యాటర్ క్లోజ్ చేయించుకున్నారు ఫర్ ఓన్లీ త్రిష గారు. అండ్ నిన్న సోషల్ మీడియా ఎవ్వడేమనుకున్నా నాకేంది బాయ్ నేను పోతా అన్నట్టు పెళ్ళికి కూడా త్రిష గారిని ఇన్నోవా క్రిస్టా కార్లో అయితే ఎక్కించుకుని తీసుకొచ్చారు పెళ్లి మండపాన్ని. సో అవన్నీ పక్కన పెడితే టీవీకే పార్టీ పరిస్థితి ఏంది? నెక్స్ట్ ఇప్పుడు స్టాలిన్ గారి మీద, వీళ్ళ మీద మీరు అంత ఫైర్ అయిపోతున్నారు, DMK గారి మీద ఇంత ఫైర్ అయిపోతున్నారు మీరు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? అండ్ లాస్ట్ సినిమా ఏమో పోస్ట్ పోన్లు వస్తున్నాయి, జననాయకన్. ఆ సినిమా గురించి అందరూ వెయిట్ చేశారు. ఇప్పుడు మీరు ఈ న్యూస్ విన్న తర్వాత ఆ సినిమా కూడా ఎవరు చూడరు ఇంకా సీరియస్గా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క తలపతి గారు స్టార్ హీరో తర్వాత ఆయనకు పాలిటిక్స్లోకి అనిపించాల్సిన ఏకైక వ్యక్తి. ఒక పాయింట్ ఏంటంటే, ఆయన సైడ్ నుంచి ప్రజలకు హెల్ప్ చేద్దాం అనుకున్నారు, అంతవరకు బాగానే ఉంది. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈయన టీవీకే పార్టీ ఎందుకు పెట్టారు? టీవీకే పార్టీ పెట్టిన తర్వాత ఇటువంటి ఒక విమర్శ వస్తుందని తెలుసు కూడా. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకున్నానని రేపు ఏదైనా స్టేట్మెంట్ మాట్లాడారనుకోండి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తిరిగి కొడతారు సీరియస్గా. ఎందుకంటే ఆయన సైడ్ నుంచి చాలా క్లియర్గా కూడా చెప్పారు. అండ్ టీవీకే పార్టీ నేమ్కి త్రిష గారికి ఏమన్నా సంబంధం ఉందంటారా? నాకు కూడా అదే డౌట్ యాక్చువల్లీ. అండ్ ఇంకొక కనెక్టింగ్ డాట్, ఇప్పుడు నేను మాట్లాడేవన్నీ కనెక్టింగ్ డాట్స్ అండి. ఏంటి సంబంధం లేకుండా ఏదో పాయింట్స్ మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో మీరు. నేను ఒక్కొక్క డాట్ని కనెక్ట్ చేసుకుంటూ ముందు తీసుకెళ్తున్నా. ఇది ఫైనల్ పాయింట్కి ఎప్పుడు రీచ్ అవుతుంది చూద్దాం, అది కూడా మాట్లాడదాం. సో ఈ 225 crores యాలిమనీ డివోర్స్ డన్ అయిపోయింది. అక్కడ కొడుకు ఏమో అన్ఫాలో చేస్తారు, ఇక్కడ ఫ్యాన్స్ ఏమో పచ్చి బూతులు తిడుతున్నారు.
టీవీకే పార్టీ ఏమవుతుంది? అండ్ దాని తర్వాత అందరినీ 10 మందిని క్వశ్చన్ చేసే మీరే ఇటువంటి పనులు చేయడం ఏంది? అండ్ యూ నో ఆర్ డోంట్ నో, విజయ్ తలపతి గారు ఈజ్ అన్ హార్డ్ కోర్ క్రిస్టియన్, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ తమిళనాడులో మనకి ప్రాచీనమైన గుడులు చాలా ఉన్నాయి హిందూ వాళ్ళకి, హిందూ మతస్థులకి, ప్రతి ఒక్కరికి. బట్ ఇప్పుడు ఆయన వస్తే ఇంకెంత దారుణంగా బిహేవ్ చేస్తారు అనే పాయింట్ కూడా చాలామంది ఆలోచిస్తున్నారు ఇప్పుడు తమిళనాడు ప్రజలు. ఆగండి అక్కడే ఆగండి. ఇందాక అంతా మాట్లాడుకున్నాం, ఇదంతా చెప్పాం, కానీ మధ్యలో ఇంకో పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన ఒక బిగ్గెస్ట్ థింగ్ ఇంకోటి చెప్పనా, త్రిష గారు ఇప్పుడు టీవీకే పార్టీకి పోటీ చేయబోతున్నారు. సో ద హిస్టరీ ఈజ్ గాన్ రిపీటింగ్ అంటే ఇదేనేమో. అప్పట్లో తమిళనాడు పాలిటిక్స్ చరిత్ర, రాజకీయ చరిత్ర మనం చూసుకుంటే ఎంజీఆర్ గారు, జయలలిత గారు ఎలాగా, ఇక్కడ మళ్ళీ తలపతి గారు, త్రిష గారు అలానే ఏమో అనే ఒక ఆనందం, అదే ఒక సంకోచం కూడా చాలా మందికి అనిపిస్తున్నాయి తమిళనాడు ప్రజలకి. ఎందుకంటే విజయ్ తలపతి గారు అక్కడ ఆయన మాస్టర్ ప్లాన్ అయినా ఇది ఇంత దూరానికి దారి తీసింది అనే ఒక పాయింట్స్ కూడా ఇప్పుడు మనకి క్లియర్ కట్గా అర్థమవుతున్నాయి ఇలాంటివి చూస్తుంటే. ఎందుకంటే అక్కడ వైఫ్ ఎక్కడ 25 years ఆఫ్ మ్యారేజ్ రిలేషన్షిప్, మ్యారేజ్లో కంప్లీట్గా ఒక పెళ్ళి 25 ఏళ్ళు అయ్యింది, ఒక పెళ్ళి అయ్యి సంగీత గారితో ఆవిడని వదిలేసి త్రిష గారిని పట్టుకొని త్రిష గారితో టీవీకే పార్టీలోకి ఎంట్రీ ఇప్పిస్తున్న ఒక మినిస్టర్గా ఇప్పుడు నెక్స్ట్ వెలుగులో రాబోతున్న త్రిష గారిని చూస్తుంటే నాకు ఎందుకో జయలలిత గారు, ఎంజీఆర్ గారి గుర్తొస్తున్నారు. సో ఇప్పుడు విజయ్ గారు ఇలా వెళ్ళినందుకు నెక్స్ట్ రేపు వచ్చే పరిణామాలు ఎలా అవుతాయి అంటే, ఇంత ఓపెన్గా రిలేషన్షిప్ ఓకే, అక్రమ సంబంధం పెట్టుకుంటే పక్కన ఇంకో ఓపెన్గా తిరిగేయచ్చు అనే ధైర్యంతో ధీమాతో మీరు వెళ్ళిపోయారా, లేకపోతే మీ అసలు యాక్చువల్ ఎజెండా ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ యొక్క కనెక్టింగ్ డాట్స్ని ఆలోచిస్తే, అనుసరిస్తే మనకు ఒక ఫైనల్ పాయింట్ అనేది దొరుకుతుంది. సో అందరూ చెప్పేది ఒకటే, ఇప్పటి వరకు ఒక హోప్ ఉండేది, మీరు ఇంక నుంచి అసలు సీఎం కాదు కదా, అసలు మీరు ఎమ్మెల్యే కూడా కాలేరు అంటున్నారు డైరెక్ట్గా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. అట్లందరూ కీప్ వాచింగ్ #you. అంతకుమించి ఈ యొక్క వ్యక్తి గురించి నేనేం మాట్లాడను. బాయ్.